మన సినీ తెలుగు పరిశ్రమను తిరగరాసిన మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తున్నాను. ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. మీకు గీతమే చేయటం ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను. సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ను స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతుంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శాసగిరిరావు గారు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురు పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారు దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మన దేశంలో ఎవరి చరిత్ర ఏంటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయటం పెద్ద నేరం అని తెలీదా? మీ దృష్టిలో లంచం తీసుకోవటం పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు క్లీన్ సిటీస్లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరి అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మిస్టర్ ఠాగూర్, మీరు ఒక లాయర్తో మాట్లాడుతూ, నేను మాట్లాడుతుంది లాయర్తో కాదు, లంచగొండి, ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే నీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్లకోటు విప్పి తెల్లమోకం వేసుకోవాల్సి ఉంటుంది. సార్, ముద్దాయి విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. మీ దాకా వచ్చేటప్పటికే సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. సార్, ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లులందరినో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్గేట్స్ పుడితే మన దేశంలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావులు మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, బహుశా బిల్గేట్స్ లాంటి వాళ్ళు మన దేశం వదిలి పరాయి దేశానికి వలసలు పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్డుకు లంచం, తినే బ్రెడ్డుకు లంచం, ఆడబడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికెట్కి లంచం, డెత్ సర్టిఫికెట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. హగ్గి పెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపమంటారు సార్? అంటే మన దేశంలో లంచం లేకుండా ఏ పని జరగదనా మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షా ఓడికి భయం పోలీస్ అంటే.
పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్డ్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బ్రతికే ఉన్నావా అని సర్టిఫికెట్ అడుగుతాడేమోనని. పిల్లలను కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటు ఎంత డబ్బు గుంజుతారోనని. ఇలా ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్ళం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకు తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోనికి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆయన పేరు పెట్టుకున్న నేను ఆయన కలల కన్న స్వేచ్ఛా స్వర్గంలోనికి నేను ఈ దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 100 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయము ఉండమంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయద్దు, క్రాజులు సర్క్రాజులు చూడొద్దు, పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే నేను ఆనందంగా ఉరికమ్మ వెక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఈజ్ జడ్జెంట్. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనొద్దు, లంచంతో కొనొద్దు, లంచంతో కొనొద్దు.